Guys, welcome back to our channel. మనం ఇవాళ అయితే ఒక క్రేజీ ప్రాజెక్ట్ అయితే చేయబోతున్నాం. అదైతే బస్ అన్నమాట. మనకు దీనికి కావాల్సిన వస్తువులు ఏంటో చూద్దాం. ఒక కార్డ్బోర్డ్, ట్రాన్స్పరెంట్ షీట్, ఒక లాంగ్ స్కేల్, ఒక బ్యాటరీ, స్విచ్ అయితే కావాలి. ఈ స్విచ్ ఎక్కడైనా దొరుకుతుంది, బ్యాటరీ స్విచ్ అనేది. లైట్ అయితే తీసుకుందాం. ఫెవిక్వాల్, 2 ఐరన్ స్టిక్స్, పెన్సిల్, ఒక కట్టర్. సిజర్తో కట్ చేస్తే ఒకలాగా వస్తుంది లేయర్ అనేది. ఇట్లా అయితే వస్తుంది. చాలా బ్యాడ్, అంటే మనకు స్టిక్ చేయడానికైనా స్టేబుల్ ఉండదు. చూసుకోవచ్చు, మనకి ఇక్కడ చూడండి, మీరు లేయర్ అయితే చూడవచ్చు. ఈ లేయర్ అయితే వస్తుంది, అతుక్కోవడానికి చాలా సులభంగా ఈజీగా ఉంటుంది. ఓకే గాయస్, మనమైతే ఇలా అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది ఆ కార్డ్బోర్డ్ తోటి. దీని సెంటీమీటర్స్ లెంత్ అనేది నేను చెప్తా. టైర్లు కూడా అయితే కట్ చేసుకోవడం అయితే జరిగింది. ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 3, ఇట్ సైడ్ 3. దీని లెంత్ పొడవుగా అంటే హైట్ చూసుకుంటే 30 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాం. అదే బ్రెత్ చూస్తే అడ్డంగా అయితే చూసుకుంటే 16 సెంటీమీటర్స్ అయితే వచ్చింది. పుల్లలతోటి టైర్లు అతుక పెట్టుకొని మీకు చూపిస్తా చూడండి. మనకి ఇలా ఈ భాగం నుంచి ఈ భాగంకైతే ఈ సీకునైతే గుచ్చేసాం. దీనికి ఇప్పుడు టైర్లు అయితే పెట్టేసుకొని చూపిస్తా. టైర్లు చూడండి, ఒకదాని మీద ఒకటి అతుక పెట్టుకొని ఇంత లావు సైజ్ అయితే చేసుకున్నాం. ఓకే గాయస్, మనం చూసుకున్నట్లయితే మన టైర్లు కూడా రెడీ అయిపోయాయి అనమాట. ఒకసారి చూద్దాం. వావ్, ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనము దీనికి బేస్ అయితే తయారు చేద్దాం, అంటే ఇలా. ఓకే గాయస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దీనికైతే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క లేయర్ అయితే పెట్టేసినాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి దీనికి సైడ్స్ అయితే మనము కట్ చేసుకొని పెట్టుకోవడం అయితే జరుగుతుంది. దాన్ని ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే గాయస్, మనం చూసుకున్నట్లయితే మన సైడ్స్ అయితే అయిపోయినట్టే, రెడీ. మనం ఇది కట్ చేసే టైపు ఈలాగా వచ్చింది కొంచెం. మనం ఇప్పుడు నీకైతే ఎగ్జాంపుల్గా చూపిస్తా, చూసుకోవచ్చు. అతకపెట్ట అయితే చూపిస్తా చూడండి. మనం చూసుకున్నట్లయితే ఒక సైడ్ అయితే అతక పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా పెట్టేసుకుందాం, తర్వాత చూసుకుందాం. మనం ఇప్పుడు అతక పెట్టి చూపిస్తా. మనం చూసుకుంటే మనం విండోస్ కూడా అయితే గీసుకోవడం అయితే జరిగింది. ఇది ఏం లేదు, ఓన్లీ స్క్వేర్ షేప్లో చిన్న చిన్న బాక్సెస్ గీసుకొని అవే కార్డ్బోర్డ్ పీసెస్తో సన్నగా చేసుకొని ఇలా అయితే పెట్టుకున్నా, లోపల నుంచి అంటించేసుకున్నా చేసుకున్నా. ఇప్పుడు మనం దీనికి లోపటి నుంచి ట్రాన్స్పరెంట్ షీట్ అయితే వేసి చూపిస్తా చూడండి. ఓకే గాయస్, మనం చూసినట్లయితే ఇలా ట్రాన్స్పరెంట్ షీట్ అయితే వేయడం అయితే జరిగింది. ట్రాన్స్పరెంట్ షీట్ అయితే వేసేసా. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లోపల ప్యాసింజర్స్కి సీట్స్ అయితే వేయడం అయితే జరుగుతుంది. అవి కూడా చూపిస్తా. సీట్స్ అయితే రెడీ అయిపోయింది. ఇది కండక్టర్కి, ఇది డ్రైవర్కి, ఈ 3 ప్యాసింజర్స్కి. మొత్తం బస్కి అయితే ప్యాసింజర్ సీట్స్ అయితే అతికి పెట్టేసినాం. మనం ఏం లేదు గాయస్, కిందది పైనది సేమ్ సైజ్ తీసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి ఇట్లా అతికించేసుకొని టేప్ సాయంతో కొంచెం స్టేబుల్గా ఉండేటట్టు చూసుకొని ఉంచుకోవాలి. తర్వాత దీని కింద భాగాన జెంట్లీగా కొంచెం గమ్ అయితే ఫెవికాల్ అయితే అతికించేసి ఇది తీసుకొని ఇట్లా లాస్ట్కి కింద అతికించేసుకుంటే అయిపోతుంది మనది సీట్స్ ప్యాసింజర్స్కి. ఇంతే గాయస్. నెక్స్ట్ మీకు పైన అయితే చూపించి దానికి లైట్ సెటప్ అయితే చేద్దాం. మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందు ఫ్రేమ్కి అయితే లైట్ కావాలి కాబట్టి లైట్కి సపోర్ట్కి నేను కార్డ్బోర్డ్ తీసుకొని ఇలా ప్లేస్ అయితే చేయబోతున్నా. చూద్దాం. ఇది ముందు వచ్చేసి బ్యాటరీ అనేది వెనకాల వచ్చేసి దీని స్విచ్ అనేది పక్కకైతే రావడం అయితే జరుగుతుంది. ఇట్లా పక్కకైతే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన లైట్ సెటప్మెంట్ అయితే అయిపోయింది. నీకు ఇప్పుడు ఎలా మనము లైట్ సెటప్ అయితే వేసుకున్నామో అదంతా విధానం అయితే చూపిస్తా, ఒకసారి చూడండి. మనకి లైట్ అనేది 2 బేసిస్లా ఉంటుంది, ఒకటి మైనస్ అండ్ ఒకటి ప్లస్. బ్యాటరీ కూడా ఒకటి మైనస్ ఒకటి ప్లస్. మనం డిఫరెంట్ ఇవ్వాలి, మైనస్ ఇంటూ ప్లస్ ఇవ్వాలి.
లైట్ ప్లస్ బ్యాటరీ మైనస్ అట్లా ఇచ్చేసుకొని ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఇచ్చేసుకున్నాయి. ఇంకా 2 వైర్లు మిగులుతాయి కదా, ఆ 2 వైర్లు స్విచ్కి ఎటు బాగా ఇచ్చుకున్నా కానీ ఆ స్విచ్ పని అవుతుంది. ఇప్పుడు లైట్కి ప్లస్ బ్యాటరీకి మైనస్ కనెక్షన్ ఇచ్చేసుకున్నాక ఇంకా 2 వైర్లు మిగులుతాయి కదా, దాన్ని స్విచ్ హోల్స్ 2 హోల్స్లకి కనెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ స్విచ్ ఆన్ చేయడం అయితే జరిగింది, లైట్ వచ్చడం అయితే జరిగింది చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 బేసిక్ అట్టలతో కార్డ్బోర్డ్తో లైట్ని మధ్యలో అయితే ఫిట్ చేసేసా. వైర్లన్నిటిని లోపలైతే పెట్టేసి ఇప్పుడు పైన బ్యాక్గ్రౌండ్ అయితే వేసేసుకుందాం. అలాగే నెక్స్ట్ ఇంకొకటి మధ్యలో 2 లైట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ లైట్స్ కూడా ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తా. మనమైతే పైన ముందు సెటప్ అయితే అయిపోయింది, ఇంతకుముందు దాకా వీడియోలో చూసేస్తాం మనం ఇంతకుముందు. ఇప్పుడు మనం పైన అనుకున్నాం కదా, దానికి బేస్ అయితే నేను తీసుకున్నాను. ఆ బేస్ మీద అయితే ఇలా కనెక్షన్ అయితే తెచ్చుకున్నాను. దీని కనెక్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక లైట్ ఉంది, ఇక్కడ ఒక లైట్ ఉంది. దీని కనెక్షన్ ఎట్లా ఇవ్వాలంటే మీకు ఇప్పుడు చూపిస్తా. దీని కనెక్షన్ ఏం లేదండి, సింపులే. దీన్ని ప్లస్ తీసుకొని ఒక పెద్ద వైర్ సాయంతో దీనికి మైనస్ తీసుకోవాలి. వేరే బల్బ్కి ఇది ప్లస్, ఇది మైనస్ తీసుకున్నాక దీని మైనస్ బోల్ట్ వచ్చేసి స్విచ్కి ఉండాలి. అట్లనే బ్యాటరీ ప్లస్ బోల్ట్కి వచ్చేసి స్విచ్కి ఉండాలి. అంటే బ్యాటరీ ప్లస్, బల్బు మైనస్ స్విచ్కి ఉండాలి. తర్వాత మిగతా ఈ బ్యాటరీ మైనస్, ఈ బల్బు ప్లస్ 2 కలిపేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మీకు ఒకసారి ఎగ్జాంపుల్గా స్విచ్ ఆన్ చేసి అయితే చూపిస్తున్నా, చూసుకోవచ్చు. స్విచ్ అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ లైట్లు అయితే రావడం అయితే జరుగుతుంది, చూసుకోవచ్చు క్లియర్. మనం ఇప్పుడు ఇది బస్లో ఇన్సర్ట్ చేస్తే చాలా బాగా వస్తుంది. మీద అయితే ఇప్పుడు బస్సు మీద అయితే అతికించేసుకొని చూపిస్తా. మనమైతే ఇక్కడ అంతా అంటించేసుకోవడం అయితే జరిగింది. ముందు లైట్, లోపల ప్యాసింజర్ సీట్స్, ట్రాన్స్పరెంట్ కవర్, విండో, బస్సు మొత్తం పైన అలాగే ఇంతదాకా మనం అతికించుకున్నాం కదా. ఈ లైట్ సెటప్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఈ వైర్లు కొంచెం గలీజ్గా కనిపిస్తున్నాయి, అంటే బ్యాడ్గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఒక ఏసీ కంటైనర్ లాగా బయటికి కనిపించేటట్టు ఒక బాక్స్ టైప్ అనేది చేసుకొని చూద్దాం. ఇక్కడ మన స్విచ్ కనెక్షన్ అవన్నీ వైర్స్, బ్యాటరీస్ అవన్నీ ఏమన్నాయో దీంట్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. మనం చూసుకోవచ్చు, ఈ ఏసీ కంటైనర్ లాగా అయితే పనికొస్తుంది. నీకు దూరం నుంచి అయితే లుక్ అయితే ఒకసారి చూపిస్తా, చూసుకోండి. ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇది ఎట్లుందో దీని లుక్ అయితే. ఇప్పుడు మన టాస్క్ ఏందనగా నెక్స్ట్ స్టెప్ వెనకాల పెట్టేసి ఇక్కడ మనం ఒక డోర్ పెడదాం. అంటే ఇదొక న్యూ మోడల్. అన్నీ ఇప్పుడు కొంతమంది చేస్తారు వీడియోస్ డిట్టు చేస్తారు, అంటే మన తెలంగాణ బస్ చేస్తారు, రాజధాని చేస్తారు, ఇంకా కొన్ని మనమైతే అట్లా కాకుండా వేరే డిఫరెంట్ మనమే ఇన్వైట్ చేసుకున్నట్టు వెనకాల నుంచి డోర్ పెట్టేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఐడియా వచ్చి ఇలా ఉంది కాబట్టి మేము ఇది చేసాం. ఓకే, ఇప్పుడు మనము వెనకాల డోర్ పెట్టేసుకొని మీకు చూపిస్తా, చూడండి. మన బస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంది, అసలు అమేజింగ్గా ఉంది. బ్యాక్ సైడ్ డోర్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్టెప్స్ అయితే చేయబోతున్నాం. చూసుకోవచ్చు మన స్టెప్స్ ఎట్లా ఉన్నాయో. ఇది డోర్ అనమాట. మన స్టెప్స్ అయితే అయిపోయినాయి. పైన వస్తువులు లగేజ్ ఏమైనా పెట్టుకోవాలంటే స్టెప్స్ కావాలి కాబట్టి స్టెప్స్ టైప్. మనం చూసుకున్నట్లయితే మన బస్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. దీనికి హ్యాండిల్ మరియు గేర్ అయితే పెట్టేసాం. మళ్ళా అలాగే మనము మన ముందు ఫేసింగ్ అయితే ఈడి వరకు అయితే పెట్టాం. నెక్స్ట్ మనం నేమ్ ప్లేట్ ఏంటిదో చూసుకోండి, ట్రావెల్ ఏసీ అని అయితే పెట్టాం. మనం దీన్ని అతికించుకొని ముందు మిర్రర్లు మరియు లైటింగ్ సెటప్ అయితే చేసి మీకు చూపిస్తా, చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మన ముందు 2 మిర్రర్స్ అయితే రెడీ అయిపోయినాయి. క్లీనింగ్ అయితే వైపర్ అయితే
మరొకసారి లుక్ అయితే వేయండి. అసలు బస్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి గాయస్. మళ్ళా మనం ఇప్పుడు టేప్స్ అన్ని పీకేసుకొని కలరింగ్ అయితే వేసుకొని చూపిస్తా చూడండి. అయితే ముందు చెప్పాను కదా, ముందు మిర్రర్స్ అయితే వేసుకుందామని. దానికి ఇలాంటి బైండింగ్ వైర్, అంటే ఇలాంటి పెద్ద బైండింగ్ వైర్ తీసుకొని ఇంత చిన్న పీసెస్లో అయితే ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా వంగించి తీసుకున్నా. మనం ఈ పార్ట్కి మనం మన కార్డ్బోర్డ్ని చిన్న పీస్ చేసి ఇక్కడైతే అతికించుకున్నాం ఫెవిక్విక్తో. చూపిస్తా చూడండి. ఇప్పుడు ఒక డిజైన్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. చూస్ చేసుకొని ఇప్పుడు ఈ ప్లాస్టర్స్ అయితే అన్నీ పీకేసి కలరింగ్ ఇంకా డిజైన్ అయితే వేసి చూపిస్తాం. ఇప్పుడు కలరింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ టైర్స్కి అయితే మనం బ్లాక్ కలర్ అయితే వేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ మనము బస్ కలర్ అయితే చూసేద్దాం. చూసుకోండి గాయస్, బస్ అయితే ఈ విధంగా అయితే ఉంది. దీన్ని మనం ఇప్పుడు కలరింగ్ అయితే వేయబోతున్నాం. వేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే గాయస్, మనం చూసుకున్నట్లయితే నేను ముందైతే ట్రావెల్ ఏసీ అయితే రాసుకున్నాను రెడ్ మరియు ఎల్లో కలర్ తోటి అయితే. మరియు ఇట్లా లాస్ట్కి గోల్డెన్ కలర్ షైనింగ్ ప్లాస్టర్ తోటి అయితే నేనైతే డెకరేట్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ ఈ బస్సు బాడీకి మొత్తం అయితే వేసి చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే గాయస్, మనం చూసుకున్నట్లయితే టాప్ కూడా బ్లాక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టాప్ కూడా అయితే బ్లాక్ వేసేసాం. తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఇలాగే చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే గాయస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కలరింగ్ అయితే నేను ఏదైతే చూస్ చేశాను ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే మీరే చెప్పండి. ఇక్కడ మనం బ్లూ మరియు ఎల్లో కలర్ తోటి అయితే తీసుకున్నాం. మరొక సైడ్ డిజైన్ అనేది లేదు. చాలా సింపుల్ టాస్క్ వచ్చేసి దీంట్లో మనకి బాడీ పెయింటింగ్ అనమాట. ఈ డిజైన్స్ చాలా కష్టమే, కొంచెం పోయినా కానీ అంతటా పోతాయి. మనకి సెట్లో అయితే లైట్ బ్లూ అయితే రాదు. డార్క్ బ్లూ మరియు వైట్ కలర్ అయితే కలిపితే నాకైతే ఇంత మంచి లైట్ బ్లూ అయితే వచ్చేసింది. మీరు కావాలనుకుంటే లైట్ బ్లూ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చులా. ఓకే గాయస్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నేను సైడ్ కూడా అయితే లైట్ బ్లూ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఓకే గాయస్, మనం చూసుకున్నట్లయితే మనదైతే రెడీ అయిపోయింది బస్ అనేది. పెయింటింగ్ అయితే సూపర్గా వచ్చింది. అసలు ఒక్కసారి చూపిస్తా చూడండి. ఇక్కడైతే స్కై బ్లూ అయితే వచ్చేసింది. ఒక్కసారి చూసుకోవచ్చు మీరు లుక్ అయితే. ఇక్కడైతే మన డిజైన్ అయితే వచ్చేసింది. మస్తు ఉంది అసలు డిజైన్ అయితే చూసుకోవచ్చు. అది వ్యూవర్ విష్ గాయస్ మనకి డిజైన్. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అయితే పెయింటింగ్ అయితే వేసుకుందాం, చూసుకుందాం చూడండి. లుక్ వచ్చేసి అయితే చూద్దాం, ఒక్కసారి చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎల్ఎల్టీ అని అయితే రాసుకున్నాను. మీరు ఏమైనా రాసుకోవచ్చు. మా ఎల్ఎల్టీ అంటే మన యూట్యూబ్ ఛానల్ పేరు లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు మీరు లుక్ అయితే చూసుకోవచ్చు. ట్రావెల్ ఏసీ బస్ మన డిజైన్ అయితే ఇట్లా ఉంది. దూరం నుంచి చూస్తే వ్యూ, దీని వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. మరియు ఇటు సైడ్ వ్యూ కూడా చూసుకుందాం. ఇటు సైడ్ వ్యూ అయితే ఇలా వచ్చింది, నో డిజైన్. అలాగే పైన అయితే చూసుకుంటే ఇక్కడ కూడా ఒకటి అయితే మన లోగో, మరియు ఇక్కడైతే వండర్ఫుల్ లోగో అవుతుంది మనది లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్. అలాగే మనం బ్యాక్ అయితే వచ్చేస్తే ఇక్కడైతే ఇలా ఒకటి అవుతుంది, చూసుకోవచ్చు. ఇదైతే ఎలా ఉందో ఒకసారి. ఓకే గాయస్, మనం ఒకసారి ఇప్పుడు లైట్స్ అయితే అన్నీ ఆన్ చేసి అయితే చూపిస్తా చూడండి. ఓకే గాయస్, మన లుక్ అయితే ఇలా అయితే ఉంది. ఒక్కసారి మీరైతే చూసుకోవచ్చు ఎలా ఉందో. వేరే లెవెల్ అసలు. మనం అనుకోని విధంగా అయితే చేసేసాం. లైటింగ్ సెటప్తో ఇంకొంచెం బస్సుని అందంగా అలంకరించింది ఈ లైటింగ్ మరియు కలర్. ఇక్కడ చూసుకోవచ్చు మన లోగో ఎల్ఎల్టీ లక్ష్మణ్ తెలుగు ట్యుటోరియల్ చూసుకోవచ్చు. మనం ఈ సైడ్కి అయితే కూడా ఉన్నాయి, కింద రెడ్ మరియు గ్రీన్. అలాగే బ్యాక్ సైడ్ అయితే వస్తే ఇలా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు రెడ్ లైట్. వా వండర్ఫుల్ గాయ్స్,
అసలు మనం అనుకోని విధంగా అయితే చేయగలిగాం. ఒకసారి ఎలా ఉందో మనకి ఇప్పుడు లోపల సెటప్ అయితే చూపిస్తా చూడండి. వావ్ వావ్ వావ్, లోపలైతే సీట్స్ అయితే ఉన్నాయి, దాంతో నుంచి డిస్కో అయితే వస్తుంది. అసలు వేరే లెవెల్ ఉంది గాయస్. ఒకసారి చూసుకోవచ్చు లోపలైతే ఎలా ఉందో చూసుకోవచ్చు. ఒక్కసారి డ్రైవర్ స్టీరింగ్ అయితే వచ్చింది, డ్రైవర్ అయితే వచ్చాడు. వా వా వా. ఓకే గాయస్, దిస్ ఈజ్ అవర్ లుక్. టోటల్లీ మన లుక్ అయితే ఇలా ఉంటుంది. ఓకే గాయస్, మన ఫైనల్ లుక్ అయితే ఇది. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చింది మనకి. లక్ష్మణ్ తెలుగు ట్యూటోరియల్ లోగో అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి చూడొచ్చు, మనం చూసుకోవచ్చు మన మిర్రర్స్, మన బస్సు. వా వా. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ and share this video to your friends.